గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. లాస్ట్ వీడియోలో మనం ఏమి చూసాం, గైడింగ్ వాల్యూస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసాం. అందులో 2 టైప్స్ ఉన్నాయి. ఒక ఫస్ట్ థింగ్ ఏంటిది, మన లీడర్స్ చెప్పిన స్పీచెస్ మన కాన్స్టిట్యూషన్ని ఎలా రిఫ్లెక్ట్ అయ్యాయి అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ప్రియాంబుల్ చూసినా కానీ మన కాన్స్టిట్యూషన్ ఓవర్వ్యూ అర్థమైంది. సో ఈ వీడియోలో మన ప్రియాంబుల్ గురించి తెలుసుకుందాం. సో ప్రియాంబుల్ ఏమైనా ఎంబెడెడ్ ఇన్ ద ప్రియాంబుల్ వాల్యూస్ అనేవి మన ప్రియాంబుల్లో ముందుగానే డిఫైన్ చేస్తున్నాయి. మన కాన్స్టిట్యూషన్లో ఎలాంటి వాల్యూస్ ఉండాలి, ఎలాంటి ప్రిన్సిపల్స్ ఉండాలి, ఏ ఫిలాసఫీతో కాన్స్టిట్యూషన్ ముందుకెళ్తుంది అన్న కీ పాయింట్స్ అన్నీ ప్రియాంబుల్లో ముందుగానే ఇంట్రడక్టరీ పార్ట్ లాగా ముందుగానే డిజైన్ చేస్తున్నారు. సో ప్రియాంబుల్ అంటే ఏంటి? ద ఇంట్రడక్టరీ స్టేట్మెంట్ ఆఫ్ బేసిక్ వాల్యూస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. చెప్పే కదా, మన కాన్స్టిట్యూషన్లో బేసిక్ వాల్యూస్, మన కాన్స్టిట్యూషన్ దేని బేస్ మీద రన్ అవుద్ది అన్న బేసిక్ వాల్యూస్ అన్నీ ప్రియాంబుల్లో స్టార్టింగ్లోనే ఉన్నాయి. సో ఇట్ కంటైన్స్ ద ఫిలాసఫీ ఆన్ విచ్ ఎంటైర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బేస్డ్. అండ్ ప్రియాంబుల్లోకి వచ్చేస్తే అసలు ప్రియాంబుల్ అంటే ఏంటి, ప్రియాంబుల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, ప్రియాంబుల్లో స్టార్టింగే ఈ స్టేట్మెంట్ అన్నీ కనిపించింది. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే ఇట్ రిప్రజెంట్స్ దట్ మేము మన ఇండియన్స్ అందరూ కలిసి కాన్స్టిట్యూషన్ని డిజైన్ చేసుకున్నాం అనే మీనింగ్ వస్తుంది అక్కడ. సో మనం అందరం కలిసి డిజైన్ చేసుకున్నాం, ఇండియన్ పీపుల్ అందరూ. సో ఇట్ ఐడియాలజీ ఆఫ్ ఇండియన్ పీపుల్, ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, లేకపోతే ఒక పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు, లేకపోతే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతవరకే ఒప్పుకున్నారు, అలా కాదు. సో ఇండియా మొత్తం పీపుల్కి రిప్రజెంట్ చేస్తుంది కాన్స్టిట్యూషన్. అది ఎందుకు అంటే లాస్ట్ వీడియోస్ చూస్తే అర్థమైద్ది, కాన్స్టిట్యూషన్ డిజైనింగ్ ప్రాసెస్ చూసుకుంటే. సో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలెమ్లీ రిజాల్వ్ ది కాన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇంటూ, మన కాన్స్టిట్యూషన్ని దేంట్లోకి మార్చుకుంటున్నాం? సావర్జినిటీ అండ్ సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్, ఈ ఫార్మ్స్లో మన కాన్స్టిట్యూషన్ మనం డిజైన్ చేసుకుంటున్నామని ప్రియాంబుల్లో మనం క్లియర్గా డిక్లేర్ చేసుకుందాం. ఈ సావర్జినిటీ ఇవి నేచర్స్ అన్నమాట, లక్షణాలు, మన కాన్స్టిట్యూషన్కి ఉన్న లక్షణాలు ఇవి ఆబ్జెక్టివ్స్ వచ్చేసరికి లక్ష్యాలు, అంటే మన గోల్స్, మనం ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాం కాన్స్టిట్యూషన్ ద్వారా. సో ఇవి అండ్ ఇవెందుకు? ఈ సావర్జినిటీ, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్, వీటిని ఉపయోగించుకొని టు సెక్యూర్ ఆల్ ద సిటిజన్స్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫెటర్నిటీ. సో ఈ లక్షణాలు ఉపయోగించుకొని మనం ఈ లక్ష్యాలని చేరుకోవాలి, అంటే ఈ గోల్స్ని ఫుల్ఫిల్ చేయాలి. సో వీటి గురించి మీనింగ్స్ చూసుకుందాం. సావర్జినిటీ అంటే ఏంటో, సెక్యులర్ అంటే ఏంటో, అండ్ ఈ ఆబ్జెక్టివ్స్, జస్టిస్ అంటే ఏంటి, లిబర్టీ అంటే మీనింగ్స్ చూద్దాం. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి సావర్జిన్ అంటే ఏంటి? సార్వభౌమత్వం. అండ్ సార్వభౌమత్వం అంటే ఇండిపెండెన్సీ. మనకున్న డిస్ప్యూట్స్ కానీ, మన కంట్రీలో ఏమైనా గొడవలు కానీ, ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ రైజ్ అవుతూ ఉంటే అవి మనమే సాల్వ్ చేసుకోవాలి. అదర్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వడం కానీ, వాళ్ళు మన ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఇలాంటివి జరగకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీకే మన యూకే గవర్నమెంట్ మన గురించి వాళ్ళ పార్లమెంట్లో చర్చించుకుంది, మన ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఎలా ఉంది, ఫార్మర్స్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అన్ని మన ప్రాబ్లమ్స్ వాళ్ళు డిస్కషన్ చేసుకొని వాళ్ళు ఇండియాని చాలా తక్కువ చేసి మాట్లాడారు అప్పుడు. సో అప్పుడు ఇండియా కూడా చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చింది, ఎందుకంటే మన సావర్జిన్ కంట్రీ, మన ప్రాబ్లమ్స్ మనం చూసుకుంటాం, వాళ్ళకి అనవసరం అది. సో ఇది సావర్జినిటీ యొక్క మీనింగ్. నో ఎక్స్టర్నల్ పవర్ కెన్ డిక్టేట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వేరే వాళ్ళు డిరెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకుంటాం. సో ఇట్స్ ఇండిపెండెంట్, మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి సోషలిస్ట్ అంటే ఏంటి? సమాజంలో ఉన్న సంపద అనేది అందరికీ అందాలి, అందరికీ సమానంగా అందాలి అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ పూర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ చదవాలంటే వాళ్ళు అంత పే చేయలేరు. సో వాళ్ళ కోసం ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం. అండ్ వైద్యం ఉంది, పూర్గా ఉన్న వాళ్ళు ఆ మెడిసిన్ తీసుకోవాలన్నా, అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా వాళ్ళు కూడా అంత పే చేయలేరు. సో వాళ్ళ కోసం గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడం, ఇలాంటివి. సో అన్నిటినీ యూటిలైజ్ చేసుకోవాలి అందరూ. సో ఇదే మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట, సోషలిస్ట్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ ఉపయోగించుకొని రిచ్ పీపుల్ దగ్గర ఉన్న అమౌంట్ని పూర్ పీపుల్ డెవలప్ అవ్వాలి అని వాళ్ళ కోసం స్పెండ్ చేస్తుంటాం. సో ఇలా అందరూ అన్ని రిసోర్స్ని, సమాజంలో అన్ని రిసోర్స్ని, వెల్త్ని ఉపయోగించుకోవాలి, అందరికీ అవైలబుల్లో ఉండాలి అనేది మెయిన్ కాన్సెప్ట్ సోషలిస్ట్ది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి సెక్యులరిజం అంటే మన కంట్రీలో ఉన్న ప్రతి సిటిజన్కి వాళ్ళ ఇష్టం వచ్చిన రిలీజియన్స్ ఫాలో అయ్యే రైట్ అనేది, ఫ్రీడమ్ అనేది మన కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది. సో కాన్స్టిట్యూషన్ ప్రతి రిలీజియన్కి రెస్పెక్ట్ ఇస్తుంది. ఆ పర్టికులర్ రిలీజియన్కి సపోర్ట్ చేయడం, ఎక్కువగా పర్టికులర్ రిలీజియన్కి పక్షపాతంగా వ్యవహరించడం, ఇలాంటివి మన కాన్స్టిట్యూషన్లో ఉండవన్నమాట. సో మన కాన్స్టిట్యూషన్ సెక్యులర్ కాన్స్టిట్యూషన్.
అండ్ మన కంట్రీ కూడా సెక్యులర్ కంట్రీ. కొంతమంది సెక్యులరిజం గురించి అంటూ ఉంటారు. మన కాన్స్టిట్యూషన్లో ముందు నుంచి సెక్యులరిజం లేదు, మధ్యలో 42nd అమెండ్మెంట్ యాక్ట్లో మన కాన్స్టిట్యూషన్లో సెక్యులరిజం అనేది చేర్చారు, దాన్ని మార్చొచ్చు కదా అని కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. బట్ ఎస్ఆర్ బొంబాయి కేసులో సుప్రీంకోర్టు క్లారిటీగా జడ్జిమెంట్ ఇచ్చేసింది. ఏమని? సెక్యులరిజం అనేది మిగతా ఎలా ఉన్నాయో సోవర్జినిటీ, సోషలిస్ట్, డెమోక్రసీ ఇవి ఎలా ఉన్నాయో అది కూడా అలా అంతర్లీనమే. అది 42nd అమెండ్మెంట్ యాక్ట్లో బయట నుంచి యాడ్ చేసినట్టుగా ఉంది, బట్ అది అంతర్లీనమే అని క్లారిటీగా జడ్జిమెంట్ ఇచ్చింది. సో దాన్ని మార్చలేము మనం. అండ్ నెక్స్ట్ ఫోర్త్ థింగ్ వచ్చేసరికి డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ఏంటి? డెమోక్రసీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ ఎలా ఉండాలి? ప్రజలు ఆ గవర్నమెంట్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ని ప్రజలు ఎన్నుకోవాలి, ఆ రూలర్స్ని ప్రజలు ఎన్నుకోవాలి. సో రూల్ బై ద పీపుల్ కూడా అంటాం ఈ డెమోక్రసీ గవర్నమెంట్ని. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి రిపబ్లిక్ అంటే ఏంటి? రిపబ్లిక్ అంటే ఫుల్ స్టాప్ టు ది హెరిడిటరీ ఫార్మ్, వారసత్వానికి ఆపోజిట్ అనమాట. ఎందుకంటే ఆ కంట్రీ యొక్క హెడ్ అనేవాళ్ళు ఎలక్టెడ్ పర్సన్ అయి ఉండాలి. డెమోక్రసీలో కూడా ఎలక్టెడ్ పర్సన్. ఎవరు ఇక్కడ? హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇక్కడ ఎవరు? హెడ్ ఆఫ్ ద కంట్రీ. సో వీళ్ళు ఇక్కడ హెడ్కి ఓన్లీ రూలింగ్, గవర్నమెంట్లో ఉన్న క్యాబినెట్ మినిస్టర్స్ కానీ అండ్ ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళ మీద అధికారం ఉంటుంది. అండ్ ఇక్కడ ఓన్లీ లెజిస్లేటివ్ అధికారం ఉంటుంది డెమోక్రసీలో. అండ్ ఇక్కడ కంట్రీలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్లో వీళ్ళకి అధికారం ఉంటుంది, ప్రెసిడెంట్కి. సో ఇలాంటి వ్యక్తి ఎలా ఉండాలి? వారసత్వంగా రాకూడదు. వాళ్ళ ఎలక్టెడ్ హెడ్ అయి ఉండాలి. సో ఎలక్టెడ్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ ఆ పర్సన్ ఎలా రూల్ చేస్తారు? రూల్ ఆఫ్ లా అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది రిపబ్లిక్లో. సో కాన్స్టిట్యూషనల్ రూల్స్ని వాటిని ఉపయోగించుకొని రూల్ చేస్తారు ఇక్కడ. అండ్ డెమోక్రసీలో అలా కాదు, ఓటింగ్ సిస్టమ్ ద్వారా ఎవరి మెజారిటీ ఉంటే వాళ్ళు రూల్ అవుతాం. సో మన కంట్రీ డెమోక్రసీని ఫాలో అవుద్ది అండ్ రిపబ్లిక్ని, రెండింటిని ఫాలో అవుద్ది. బై ద పీపుల్ అండ్ ఆఫ్ ద లా, రెండు రూల్ చేస్తాయి. ఇప్పుడు దాకా మనం ప్రియాంబుల్లో ఇచ్చిన 5 కీవర్డ్స్ ఉన్నాయి, అవి చూసాం. సో అవి ఎందుకు యూజ్ చేస్తున్నాయి? టు సెక్యూర్ ది కింద 4 కీవర్డ్స్ ఉన్నాయి, వీటిని సెక్యూర్ చేయడానికి అవి ఉపయోగిస్తున్నాం. సో ఫస్ట్ థింగ్ అండి జస్టిస్ అంటే ఏంటిది? న్యాయం అంటే ఎలా ఉండాలి? సొసైటీలో ఉన్న వెల్ఫేర్, సంక్షేమం అనేది అందరికీ అందాలి. ఫర్ ఎగ్జాంపుల్ జస్టిస్ ఎక్కడెక్కడ? సోషల్ జస్టిస్ ఉండాలి, ఎకనామికల్ జస్టిస్ ఉండాలి అండ్ పొలిటికల్ జస్టిస్ ఉండాలి. సోషల్ జస్టిస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీలో ఒక గౌరవప్రదమైన స్థానాల్లో ఒక వర్గం వాళ్ళే ఉన్నారు, మిగతా వర్గాల వాళ్ళు రావట్లేదు. సో వాళ్ళని, కింద ఉన్న వాళ్ళని కూడా హెల్ప్ చేసి వాళ్ళని డెవలప్మెంట్లోకి తేవాలి, ఆ స్థానాలకు వెళ్ళేటట్టు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్స్ విషయంలో కానీ జాబ్స్లో రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని కూడా ఆ పొజిషన్లోకి వచ్చేటట్టు చేయడం. అండ్ ఎకనామికల్గా వీక్గా ఉన్నారు, పూర్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు. సో వాళ్ళని ఏం చేస్తాం? రిజర్వేషన్స్ కల్పించి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నారు, వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, ఇలాంటివి సంక్షేమ పథకాలు వాళ్ళకి వచ్చేటట్టు చేసి, అండ్ ఇక హౌసెస్ లేవు వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇవ్వడం ఫ్రీగా, ఇలాంటివి చేసి వాళ్ళకి, అండ్ ఈడబ్ల్యూఎస్ కింద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద వాళ్ళకి జాబ్స్ రిజర్వేషన్లో ఇవ్వడం, ఇలాంటివి చేసి వాళ్ళకి ఏం చేయాలి? ఎకనామికల్గా స్ట్రాంగ్ చేయాలి. అండ్ పొలిటికల్లీ జస్టిస్, అండ్ పొలిటికల్గా కూడా వాళ్ళని స్ట్రాంగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ ఉన్నారు, లేడీస్ పొలిటికల్ ఎంట్రీలో చాలా పర్సెంటేజ్ తక్కువగా ఉన్నారు. సో వాళ్ళకి ఏం చేయాలి? సో లోక్సభలో ఇంత % సీట్స్ లేడీస్ ఉండాల్సిందే అన్నట్టు ఒక రూల్ అనేది పెట్టాలి. సో వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించాలి. సో అప్పుడు ఏం చేస్తాం? పొలిటికల్ ఎంట్రీలో కూడా ఈజీ వే అయ్యిద్ది. సో ఇలా ఏ ఫీల్డ్లో అయితే వెనకబడి ఉన్నారో ఆ ఫీల్డ్లో ఏం చేయాలి? మనం కొంచెం హెల్ప్ చేసి వాళ్ళని ఒక మంచి పొజిషన్కి వచ్చేటట్టు మనం వాళ్ళకి జస్టిస్ ఇవ్వాలి, న్యాయం చేయాలి ఆ ఫీల్డ్లో వాళ్ళకి. సో సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ 3 ఫీల్డ్స్లో ఏం చేయాలి? అందరూ సమానంగా ఉండేటట్టు, అందరికి సమానమైన పవర్స్ ఉండేటట్టు మనం జస్టిస్ చేయాలి. సో ఇది జస్టిస్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి లిబర్టీ అంటే ఏంటి? స్వేచ్ఛ. అంటే మన స్వేచ్ఛకి భంగం కలిగించకూడదు కారణం లేకుండా. కారణం ఉంటే అది వేరే విషయం. మన థాట్స్కి కానీ అన్రీజనబుల్ రిస్ట్రిక్షన్స్, రీజన్ లేకుండా మన ఆలోచనల మీద కానీ, మన ఫీలింగ్స్ మీద కానీ, మన నమ్మకాల మీద కానీ, మనం చేసే పనుల మీద కానీ రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు, లిమిట్స్ పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ రీజన్స్ ఉంటే ఓకే, ఆ కారణాలు ఉంటే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైం ఇది, లాక్డౌన్ పెట్టారు. ఆ లాక్డౌన్లో మనం బయటికి వెళ్ళకూడదు అనే ఒక రీజన్ అయితే ఉంది. ఎందుకు? కరోనా వచ్చింది కాబట్టి మనం బయటికి వెళ్ళకూడదు, స్ప్రెడ్ అయ్యింది కాబట్టి. సో అది మామూలు టైంలో అదే రూల్ పెడితే అది మన లిబర్టీకి, మన స్వేచ్ఛకి భంగం కలిగించినట్టే. సో రీజన్ లేకుండా చేస్తే, రీజన్తో చేస్తే ఇట్స్ ఓకే. సో రీజన్ లేకుండా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు మన థాట్స్ మీద, మన
మన ఫీలింగ్స్ మీద అండ్ మన బిలీవ్స్, మన నమ్మకాల మీద, మనం చేసే పనుల మీద. సో మనకు ఆ స్వేచ్ఛ అనేది ఇవ్వాలి. సో అది లిబర్టీ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అంటే ఏంటి? ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. మన కాన్స్టిట్యూషన్లో ఉన్న లాస్ కానీ, ఈ ప్రియాంబుల్లో ఉన్న ప్రిన్సిపల్స్ కానీ అందరికీ సమానమే, అందరికీ వర్తిస్తాయి ఇవి. సో మన కాన్స్టిట్యూషన్లో లాస్లో ఏమైనా శిక్షలు ఉంటే, ఒక తప్పు చేస్తే ఒక శిక్ష ఉంది. సో అది అందరికీ, ఒక పర్టికులర్ కమ్యూనిటీకి కానీ, పర్టికులర్ పర్సన్కి కానీ అలా ఉండదు. సో లా ముందు, కాన్స్టిట్యూషన్ ముందు అందరూ ఒకటే, కాన్స్టిట్యూషన్ రూల్స్ ముందు. సో అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఆల్ ఆర్ హ్యావింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్. అందరికీ సమానమైన ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, అందరికీ ఫండమెంటల్ రైట్స్ అందరికీ ఉపయోగపడతాయి. సో అందరూ సమానమే. అండ్ ఓటు హక్కు ఉంది, అందరూ వినియోగించగలరు. సో అందరికీ ఆ ఓటు హక్కు వినియోగించుకునే హక్కు ఉండిద్ది, ఆ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసిద్ది. సో ఇలా అందరూ ఈక్వల్ కాన్స్టిట్యూషన్ ముందు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫెటర్నిటీ అంటే సోదర భావాన్ని పెంపొందించింది కాన్స్టిట్యూషన్. ఎందుకంటే సింగిల్ సిటిజన్షిప్ మెయిన్ రీజన్. దానికి సింగిల్ సిటిజన్షిప్ ఉండడం వల్ల ఏమైంది? సో నేను ఫాలో అయ్యే రిలీజన్ ఉండిద్ది, వేరే వాడు ఫాలో అయ్యే రిలీజన్, ఇద్దరికి సమానమైన రెస్పెక్ట్ అనేది ఉండిద్ది. సో ఎలాంటి భేదాలు అనేవి ఉండవు. అండ్ నా కమ్యూనిటీకి అంతే రెస్పెక్ట్ ఉంది, అతని కమ్యూనిటీకి అంతే రెస్పెక్ట్ ఉంది. సో ఇలాంటి టైంలో ఏమిటి, ఒక వాడు ఎక్కువ నేను తక్కువ అనే ఫీలింగ్ కాకుండా ఒక బ్రదర్హుడ్ అనేది మన కాన్స్టిట్యూషన్ మనలో డెవలప్ చేసిద్ది. సో ఇది ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇన్స్టిట్యూషనల్ డిజైన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.